హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే గుడ్ మార్నింగ్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. చలి అయితే ఫుల్ పెడుతుంది ఫ్రెండ్స్. 5 గంటలకు అయితే లేచేసాను. ఇంకా తొందర లేవలేదు. మా ఆయన నాతో పాటు లేచేశారు. కోళ్ళని అయితే ఇప్పుడే చేసిండు, మొత్తుకుంటున్నాయి లైట్ పడేసరికి. ఊడి చేసి అలకైతే చల్లేసాను. ఇంకా ఇవ్వలేదు. చలి అయితే ఇక ఘోరం ఉన్నమాట. అందుకోసమే ఇక ఎవరు లేస్తలేరు. ఇప్పుడు పనులు కూడా కొంచెం తక్కువ అయినాయి కదా, అందుకే లేస్తలేరు. కోళ్ళు అయితే మొత్తం వడిచేసాను. కోళ్ళు మాడైతే మొత్తం పని స్టార్ట్ చేసింది. నేను కూడా కాగా పెట్టేసా. నేను కూడా పెట్టేసినట్టు బోళ్ళు అయితే కొన్ని టొమాటో ఉన్నాయి. నిన్న సండే కదా, ఇక మంచూరియా అయితే చేయలేదన్నమాట. మేము మంచూరియా ప్లస్ బజ్జీలు కూడా వేయలేదు. పొద్దున టిఫిన్ మాత్రమే చేశాను. అందుకోసమే నిన్న నైట్ ఎక్కువ బోల్ లేకుండా కదా, తోమలేదు. ఇలా బోల్ తోమేసి చట్నీ అన్నీ ప్రిపేర్ చేయాలా. పాపకి స్కూల్ కూడా ఉంది. ఇక్కడైతే నిన్న మధ్యాహ్నం తోమిన బోళ్ళు సాయంత్రము. బోళ్ళన్నీ సర్దుకుంటాను. పిల్ల మొత్తుకుంటుంది బయట. ఇదైతే పల్లి చట్నీలు అయితే ప్రిపేర్ చేసిన అనమాట. ఇది పల్లి చట్నీ, ఇది రెడ్ చట్నీ. ఇదైతే పాప కోసం అలచింతకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట. నాకు తాత వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చిండు. నిన్న ఊరు నుంచి వచ్చిండ్రు. అయితే మా ఆయన వెళ్ళింది అయితే పంపించిండు అనమాట మా అమ్మ వాళ్ళు. రైస్ అయితే ఉడికింది. మొత్తం అయితే ప్రిపేర్ చేసేసాను. పూరీలో పిండి తడిపి లాటించేయాలన్నమాట. దోశ పిండి, ఇడ్లీ పిండి నిన్న నైటే నానబెట్టేస్తాను ఆల్రెడీ. కూర అయితే ఆల్మోస్ట్ ఉడికినట్టే. మా పిల్లలు ఇద్దరు లేవలేదు. మా ఆయన అయితే స్నానం చేసిండు అనమాట. అక్కడ కొంచెం క్లీన్ చేస్తున్నారు. స్నానం చేసేసి మొత్తం తుడిచేస్తున్నారు. కర్రీ అయితే ఒక 10 minutesలో అయితే ఉడికిపోతుంది. ఇప్పుడైతే ఇక పిండి తడపాల పూరీల కోసం. తాలింపు కూడా వేసేసిన చట్నీలని. మా వాళ్ళు అయితే అన్నం తింటారు. మా ఆయన అయితే అయిపోయింది. అన్నం ఇవ్వాలన్నా చిన్న కొంచెం ఇవ్వాలన్నా సరిపోతుందా? ఇగో మేము పూరి తింటుంది. ఆలు కర్రీ చేసేసిన టిఫిన్ కోసం. కొంచెం తింటుంది అయితే ఇట్లా మొత్తుకుంటుంది. ఎట్లా ఉన్నది కృతిక ఆలుగడ్డ కర్రీ? కృతిక చెప్పు. చైత్ర పాప అయితే వెళ్ళిపోయింది స్కూల్కి. ఇక మేమైతే అందరం స్నానం చేసేసినాం. మా ఆయన ఫస్ట్ చేసిండు. కృతిక పాపకి అయితే పోసేసిన, నేను కూడా చేసేసిన. బట్టలు అయితే ఉతికేటివి ఉన్నాయి. ఇక మా ఆయన అన్నం తిన్న తర్వాత బట్టలు ఉతకాల. తర్వాత అయితే మా ఆయన చికెన్ తేవడానికి పోతాడు అనమాట. ఈమె అయితే స్కూల్కి వెళ్ళి ఉండే తానం చేయకుండానే. ఇక ఏమంటుంది? బాగుందా లేదా? మెల్లగా తిను. నువ్వు ఉండు, కొంచెం అన్నం తీసుకోను. సరిపోతుందా? కృతిక స్కూల్కి వెళ్తావా లేదా? ఆలుగడ్డ తీసుకోట. ఇప్పుడైతే బట్టలు ఇస్తున్నా.
మావి కొన్నే పట్టాలి కానీ ఉడకబడతాయి, గలీజ్ ఉంటాయి. మా ఆయన అయితే ఆయన మరకలు ఉంటాయి, నిన్న లేవు కదా. ఇక మా కృతిక పాప సాక్స్లు, మా చైత్ర పాపయి అందరి సాక్స్లు అయితే రోజు ఉతకాలా, లేకుండా వాసన వస్తాయి కానీ మాకైతే ఇక్కడ ప్లేస్ లేదు, అది బయట ఆరబెడతాం. ఇదైతే వస్తాయి. మావిడ దోశ వస్తుంది. ఇదైతే వచ్చింది, అయిపోయింది అనుకున్నాం. ఇదైతే ఒకటి వచ్చింది. అన్నీ అయిపోయినాయి, దోశ మిగిలింది అంతే. దోశ పిండి మిగిలింది, అన్ని మొత్తం అయిపోయింది. మా డాడీ వచ్చిండు, పాప ఆడుకుంటాను. దేవుడు ఎత్తావు రెండు, దేవుడు ఎత్తావు, దేవుడు దోశ ఎత్తావు అంటున్నా. డాడీ తినా అన్నాడు, అన్నం తినమంటే తినా అన్నాడు. ఏమెత్తున్నాది అసలు ఇది కాదు. నాకేం తెలుసు. అటు తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్ళకపోతే అంటే అయిపోయింది. చూడంగానే పొద్దు పోయింది. పొద్దు అయితే పోలేదు కానీ 4 అవుతుంది. మిర్చీలు కట్ చేసి ఇచ్చిండు మా ఆయన అయితే మంచూరియా వేయించిండు. ఆయన పని అయిపోయింది. ఎవరైనా వస్తే ఇక మంచూరియా చేసిస్తారు. ఇక నేనైతే మిర్చీలు నింపుతున్నా. ఆయిల్ పెట్టేసిన. మైసూరు బజ్జీల కోసం అయితే వచ్చి ఉన్నారు. డైలీ కస్టమర్ ఆమె, చిన్న పాప. ఆమె స్కూల్ నుంచి రాగానే తీసుకుంటుంది అనమాట. మా చైత్ర పాప అయితే ఇంకా రాలేదు. చిన్న పాప అయితే అటు ఆడుకుంటాను. ఆయన వేయించడం మొత్తం అయిపోయింది. కలుపుతాను. గంట సేపు నిలబడ్డా, గంట సేపు నిలబడ్డా అంట. ఇలా పడాలా మరి? ఎవరి కోసం గిరాయి వచ్చిందా? కాదు, ఎంత అట ఆమెకి మైసూర్ బజ్జీలు? 50 రూపాయలు. 50 రూపాయలు అట. ఫస్ట్ గిరాయికి నాదే అవుతుంది కానీ డబ్బులు ఎక్కువ నా దగ్గర జమ కావు, మా ఆయన దగ్గర జమ అవుతాయి. మళ్ళీ కరోనా వైరస్ అంటుందో కొంచెం భయం అవుతుంది. ఇక మా సైడ్ అయితే అంత చలి ఉంది కాబట్టి దగ్గులు జలుబులు ఉన్నాయి చాలా మందికి. ఇక మళ్ళీ చైనాలో లాక్డౌన్ అంటున్నారు. ఏది అబద్ధమో ఏది నిజమో తెలుస్తలేదన్నమాట అసలు. మా ఆయన అయితే ఫస్ట్ అన్న ఈరోజు 2 కేసులు అయింది, జాగ్రత్తగా ఉండాలని చెప్తాడు. ఏడైందా కంట సౌండ్ ఇస్తాను. అది చూడమని చెప్పిన కదా. గిరాయి రాకపోతే తుడుస్తుంది. ఇప్పుడు కోలినేసి 2 గంటల వరకు దోశలు వేస్తున్నారా? అయిపోయింది దోశ పిండి మొత్తం అయిపోయింది. పెట్టిన మళ్ళా 2 గంటల వరకు మావాడైతే దోశలు వేసింది. అచ్చుడు పోడు గిరాకి, అచ్చుడు పోడా ఎట్లైనా అట్లా గిరాయి అయితే సాలి. పడుతుంది మిర్చిలో. వద్దు నువ్వు అయితే మార్కెట్. ఇక చట్నీ అయితే ఆల్రెడీ పట్టించేసిన. మైసూర్ బజ్జీలు వేసి ఆమెకి ఇచ్చుడే, తర్వాత మిర్చీలు వేస్తా.